Purvita Education Channel provides all electrical engineering subject videos, aptitude, reasoning and science. Please subscribe and share if you like the subject videos. Thank you all. సో నెక్స్ట్ ఏంటంటే ఆర్ఎల్ సర్క్యూట్, ఆర్ఎల్ సిరీస్ సర్క్యూట్. సో మనం ప్రీవియస్ క్లాస్లో ప్యూర్ రెసిస్టర్కి ఏసీ సప్లై ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ప్యూర్ ఇండక్టర్కి ఏసీ సప్లై ఇచ్చినప్పుడు ఏమవుతుందో చెక్ చేసాం. సో ఇప్పుడు ఏంటి, కాంబినేషన్ తీసుకున్నాం. అంటే ఒక రెసిస్టర్ ఇండక్టర్ సిరీస్లో కనెక్ట్ చేసి దానికి ఒక ఏసీ సప్లై ఇచ్చినప్పుడు సో అది ఏ విధంగా చేంజ్ అవుతుంది, దాని యొక్క వోల్టేజ్ కానీ కరెంట్ కానీ దాని యొక్క పవర్ ఫ్యాక్టర్ కానీ యాక్టివ్ పవర్ కానీ రియాక్టివ్ పవర్ కానీ అపరెంట్ పవర్ కానీ సో ఏ విధంగా అపేర్ అవుతుందో చూద్దాం. సో ఇది నేను ఇచ్చే సప్లై వోల్టేజ్, ఏసీ సప్లై వోల్టేజ్. సో ఇదేంటిది వి ఆఫ్ టీ. సో ఇక్కడ వి ఆఫ్ టీ అంటే ఏంటంటే విఎం సైన్ ఒమేగా టీ. సో ఇప్పుడు నాకు ఈ సర్క్యూట్లో పాస్ అయ్యే కరెంట్ ఏంటంటే కరెంట్ ఐ. సో ఇది మనం తీసుకున్న రెసిస్టర్, ఇది ఇండక్టర్. సో రెసిస్టర్ దగ్గర ఉండే వోల్టేజ్ విఆర్, ఇండక్టర్ దగ్గర ఉండే వోల్టేజ్ విఎల్. ఓకేనా. సో ఈ ఎంటైర్ సర్క్యూట్లో నాకు ఏమవుతుందంటే కరెంట్ అనేది పాస్ అవుతుంది. ఇది సిరీస్ ఆర్ఎల్ సర్క్యూట్. సో ఇక్కడ మనకేంటంటే సో మనం ఎప్పుడైతే వోల్టేజ్ అనేది V = Vm ఎట్ అన్ యాంగిల్ సైన్ ఒమేగా టీ తీసుకున్నామో, సో ఇక్కడ నాకు పక్కన అంటే ఏంటి సైన్ ఒమేగా టీ పక్కన ఎలాంటి యాంగిల్ తీసుకోలేదు మనం, ప్లస్ థీటా కానీ ప్లస్ 30 కానీ సంథింగ్ వాల్యూ ఏది తీసుకోలేదు. ఏమీ లేదంటే మీనింగ్ ఏంటి, 0 degrees ఉందని. ఇక్కడ సైన్ ఒమేగా టీ ప్లస్ ఏమి లేదంటే దాని మీనింగ్ ఏంటి, 0 degrees ఉందని. సో కాబట్టి నాకు ఇక్కడ వోల్టేజ్ అనేది ఏమవుతుందంటే సో V = Vm ఎట్ అన్ యాంగిల్ 0గా తీసుకుంటాం. ఓకే. సో ఇక్కడ ఈ యొక్క సర్క్యూట్లో ఎప్పుడైతే మనం ఏసీ సప్లై ఇస్తామో రెసిస్టర్కి ఇండక్టర్కి ఆ రెండు సిరీస్లో కనెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ నాకు డెవలప్ అయ్యే వోల్టేజ్ అనేది ఏమవుతుందంటే సో సప్లై వోల్టేజ్ ఈక్వల్ టు సో సమ్ ఆఫ్ అక్రాస్ వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ రెసిస్టర్ అండ్ వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ఇండక్టర్. అంటే ఈ లూప్ నేను ఏం చేస్తున్నాను, KVL అనేది అప్లై చేస్తున్నాను. ఇన్ ఏ క్లోజ్డ్ లూప్ ద సమ్ ఆఫ్ వోల్టేజ్ డ్రాప్స్ మస్ట్ బి ఈక్వల్ టు 0. దాన్నే మనం ఏమంటాం, కిర్చాఫ్ వోల్టేజ్ లా అంటాం. సో ఇన్ ఏ క్లోజ్డ్ లూప్ ద సమ్ ఆఫ్ వోల్టేజ్ డ్రాప్స్ మస్ట్ బి ఈక్వల్ టు 0. హియర్ సమ్ ఆఫ్ వోల్టేజ్ డ్రాప్స్ అంటే ఏవే వస్తాయి, అక్రాస్ వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్, వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్. దాన్నే మనం ఏమంటాం, వోల్టేజ్ డ్రాప్స్ అంటాం. సో కాబట్టి V = VR + VL గా తీసుకుంటాం. ఇవేంటివి వెక్టార్ సమ్స్ అన్నమాట. ఓకే. సో ఇక్కడ మనం ఏదైతే వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ అంటున్నామో సో వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ అన్నప్పుడు అక్కడ ఏమవుతుంది వోల్టేజ్ డ్రాప్ అంటే సో అందులో పాస్ అయ్యే కరెంట్ అండ్ రెసిస్టర్ సో I × R. అదేవిధంగా వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్ అన్నప్పుడు సో మనం వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్ అన్నప్పుడు సో ప్రీవియస్ క్లాస్లో వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్ అంటే ఏం చేసాము, అక్కడ నాకు వచ్చిన ఈక్వేషన్ ఏంటి, J × I × XL గా తీసుకున్నాం. సో J × I × XL గా తీసుకున్నాం. ఓకే. సో ఇప్పుడు నాకు వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్ తెలిసింది, వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ తెలిసింది. ఇప్పుడు నాకు టోటల్ వోల్టేజ్ అంటే ఏమవుతుందండి ఇక్కడ సో IR + J × I × XL. సో ఈ రెండింటిలో నేను ఏం చేస్తాను, కరెంట్ అనేది కామన్ తీసుకుంటాను. సో అప్పుడు నాకు ఏమవుతుంది, ఇది R + J × XL అవుతుంది. ఇదేంటి, ఇది టోటల్ వోల్టేజ్. సో V = I × R + JXL అవుతుంది. సో ఇక్కడ ఈ మొత్తాన్ని ఏది R + JXL ఏదైతే ఉందో దాన్ని మనం ఏమనుకుంటామంటే ఇంపిడెన్స్ అనుకుంటాం. ఈ మొత్తాన్ని ఏమనుకుందాం, ఇంపిడెన్స్ అనుకుందాం. సో అప్పుడు నాకు ఏమవుతుంది అంటే ఇది నాకు Z అంటే ఏంటంటే R + J × XL. సో ఇది కదా సో Z అంటే. సో దీన్ని ఎలా రాసుకుంటాం అంటే మనము Z = Z ఎట్ అన్ యాంగిల్ థీటాగా రాసుకుంటాం. అంటే టు సమ్ యాంగిల్ తో చేసుకున్నాం. అంటే ఇంపిడెన్స్ సమ్ యాంగిల్. మరి థీటా వాల్యూ ఏమవుతుంది అన్నప్పుడు అంటే యాక్చువల్గా థీటా వాల్యూ ఏమవుతుంది అంటే ఇక్కడ థీటా అంటే ఏంటంటే సో tan ఇన్వర్స్ ఆఫ్ ఇమాజినరీ పార్ట్ బై రియల్ పార్ట్. ఇప్పుడు ఇక్కడ ఇంపిడెన్స్ అంటే ఏంటి, రెసిస్టెన్స్ కాంపోనెంట్, ఇండక్టివ్ కాంపోనెంట్. ఇక్కడ రెసిస్టివ్ కాంపోనెంట్ అనేది యాక్టివ్ కాంపోనెంట్, రియాక్టివ్ కాంపోనెంట్ అంటే ఇండక్టివ్ కాంపోనెంట్ ఏంటంటే ఇమాజినరీ పార్ట్ అన్నమాట. సో ఇక్కడ మనం తీసుకున్న రెసిస్టర్ ప్లస్ ఇండక్టర్లో నాకేంటంటే సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఇందులో ఇది ఏంటంటే రియల్ పార్ట్ అన్నమాట. రెసిస్టర్ అనేది రియల్ పార్ట్, రియాక్టివ్ టర్మ్ అనేది ఇమాజినరీ పార్ట్. సో జనరల్గా మనకి ఏంటంటే ఏదైనా యాంగిల్ కనుక్కోమన్నప్పుడు ఏం చేస్తామంటే మనము ఇమాజినరీ పార్ట్ ఓవర్ ద రియల్ పార్ట్ అంటాం. సో జనరల్గా మనకి ఏంటంటే మీకు కాంప్లెక్స్ అనాలిసిస్లో వస్తుంది, మ్యాథమెటిక్స్లో. సో కాంప్లెక్స్ థియరీలో వస్తుంది ఈ కాన్సెప్ట్. సో అందులో మనం ఏం చెప్తాం, యాంగిల్ కనుక్కోమన్నప్పుడు ఇమాజినరీ పార్ట్ బై రియల్ పార్ట్ అంటాం. సో అప్పుడు నాకు థీటా అనేది ఏమవుతుంది, సో tan ఇన్వర్స్ ఆఫ్ సో ఇమాజినరీ పార్ట్ అంటేనేమో రియాక్టెన్స్ XL, రియల్ పార్ట్ ఏమో రెసిస్టెన్స్ RL. సో దీని ఇంకో విధంగా ఎలా రాసుకోవచ్చు అంటే ఇక్కడ సో tan ఇన్వర్స్ ఆఫ్ ఇక్కడ ఇండక్టివ్ రియాక్టెన్స్ అంటే ఏంటంటే W × L.
ఓవర్ ద రెసిస్టర్ ఆర్. సో ఇక్కడ డబ్ల్యూఎల్ అంటే ఏంటి, ఎక్స్ఎల్ అంటే ఏంటి, ఇవన్నీ మనం ప్రీవియస్ క్లాస్లో చూసాం, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఓకే, ఇక్కడ ఈ మ్యాగ్నిట్యూడ్ అన్నమాట, అంటే ఇంపిడెన్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్, ఇంపిడెన్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్. మరి ఆ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎలా కనుక్కుంటాం అంటే, సో ఏదైతే మనం రియల్ పార్ట్ తీసుకున్నామో ఆ యొక్క రియల్ పార్ట్ స్క్వేర్ ప్లస్ ఇమాజినరీ పార్ట్ స్క్వేర్. సో రియల్ పార్ట్ స్క్వేర్ ప్లస్ ఇమాజినరీ పార్ట్ స్క్వేర్, అదే నాకు ఏమవుతుంది. సో ఇప్పుడు నాకు మనం తీసుకున్న z ఈక్వల్ టు ఆర్ ప్లస్ జేఎక్స్ఎల్లో నాకు మ్యాగ్నిట్యూడ్ ఏమవుతుంది అన్నప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ రియల్ పార్ట్ స్క్వేర్ అంటే ఆర్ స్క్వేర్, ఇమాజినరీ పార్ట్ అంటే రియాక్టెన్స్ టర్మ్ ఎక్స్ఎల్ స్క్వేర్. సో ఇది నాకు అవుతుంది అన్నమాట. సో ఓకేనా. సో మనం తీసుకున్న దాంట్లో రెసిస్టెన్స్ అనేది రియల్ పార్ట్, ఎక్స్ఎల్ అనేది ఇమాజినరీ పార్ట్, ఇది నాకు మ్యాగ్నిట్యూడ్ అవుతుంది. సో కాబట్టి నాకు ఓవరాల్గా మనకి ఈ సర్క్యూట్లో, ఏ సర్క్యూట్లో మనం తీసుకున్న ఆర్ఎల్ సిరీస్ సర్క్యూట్లో కరెంట్ ఏమవుతుంది అన్నప్పుడు, సో జనరల్గా నాకేంటి V ఈక్వల్ టు ఐఆర్ అంటే ఓమ్స్ లా అంటాం. సో దాని నుంచి V ఈక్వల్ టు ఐజెడ్ ఏమంటాం మనము, ఈ యొక్క సర్క్యూట్కి V ఈక్వల్ టు ఐజెడ్గా తీసుకుంటాం. సో ఫ్రమ్ ద ఓమ్స్ లా నుంచి సర్క్యూట్లో మనకి ఏంటంటే ఇక్కడ ఇది సేమ్ అదే విధంగా అప్లై చేసుకుంటాం. సో V ఈక్వల్ టు ఐజెడ్గా తీసుకుంటాం. సో ఇప్పుడు నాకు ఏం కావాలంటే కరెంట్ కావాలి. సో కరెంట్ అంటే ఏం రాస్తాను, జనరల్గా వోల్టేజ్ ఓవర్ ద ఇంపెడెన్స్ రాసుకోవచ్చు. మరి ఇక్కడ నాకు వోల్టేజ్ అంటే ఏంటంటే మ్యాచ్. సో నాకు యాంగిల్ ఎంత ఉందంటే నాకు 0 degrees. మరి ఇంపిడెన్స్ అంటే ఏముంది నాకు అంటే అంటే నేను ఇక్కడ చూడండి. సో మనం ఏమనుకున్నాం, V ఈక్వల్ టు విఎం అట్ యాంగిల్ 0గా తీసుకున్నాం. ఎందుకు, నేను ఇచ్చిన స్థాయి అనేది V ఈక్వల్ టు విఎం అట్ యాంగిల్ సైన్ ఒమేగా టీ ప్లస్ 0గా తీసుకున్నాం కాబట్టి. సో కాబట్టి నాకు ఇక్కడ ఏమవుతుందంటే I ఈక్వల్ టు V బై జెడ్, అంటే ఇక్కడ వోల్టేజ్ అంటేనేమో మ్యాక్సిమం వోల్టేజ్ అట్ యాంగిల్ 0. ఇంపిడెన్స్ అంటే ఏంది, ఇంపిడెన్స్ మనం ఏమనుకున్నాం ఇక్కడ అనుకున్నాం. సో ఇక్కడ అదే కదా తీసుకున్నాం. సో జెడ్ ఈక్వల్ టు ఎట్ యాంగిల్ థీటాగా తీసుకున్నాం. సో ఆ థీటానే మనం ఇలా రాసుకున్నాం tan ఇన్వర్స్ ఆర్. సో ఇప్పుడు నాకు ఏమవుతుందంటే ఇది, సో ఇప్పుడు కరెంట్ I ఈక్వల్ టు విఎం బై జెడ్. సో ఇక్కడ ఏదైతే థీటా వాల్యూ ఉందో అది నోమినేటర్కి వెళ్ళినప్పుడు ఏమైందంటే నాకు నెగిటివ్ అంటే యాంగిల్ మైనస్ థీటా తీసుకుంటాం. ఇక్కడ విఎం జెడ్ అంటే నాకు కరెంట్ ఐఎం అన్నమాట. సో ఇక్కడ మనం ఏం చేసాం, ఫ్రమ్ ద ఓమ్స్ లానే ఇక్కడ నాకు ఏంటంటే విఎం ఈక్వల్ టు జనరల్గా మనం ఏం చెప్తామంటే ఐఎం ఇంటూ జెడ్గా తీసుకుంటాం. సో దీని నుంచి ఇప్పుడు ఐఎం కావాలంటే ఏ రాసుకోవచ్చు మనం, విఎం ఓవర్ ద ఇంపిడెన్స్గా రాసుకుంటాం. సో ఈ కాంప్లెక్స్ చేస్తాం, ఇందులో వేసేసుకుంటాం. సో అప్పుడు నా కరెంట్ ఐ ఈక్వల్ టు ఏమవుతుందంటే, సో విఎం బై జెడ్ అంటే మ్యాక్సిమం కరెంట్ ఐఎం, దానికి యాంగిల్ ఎంత ఉందంటే నాకు అట్ అన్ యాంగిల్ మైనస్ థీటా. సో ఇప్పుడు నా కరెంట్ ఏమైంది, సో ఐఎం అట్ అన్ యాంగిల్ మైనస్ థీటా అయింది. సో అదేవిధంగా విఎం అట్ అన్ యాంగిల్ 0 degrees అయింది. సో ఇప్పుడు నాకు వోల్టేజ్ తెలుసు, కరెంట్ తెలుసు. సో వీటిని బేస్ చేసుకుని మనం ఏం కనుక్కోవచ్చు, సో మనకు కావాల్సిన ఇన్స్టంటేనియస్ పవర్, యాక్టివ్ పవర్, కాంప్లెక్స్ పవర్, రియాక్టివ్ పవర్, సో ఇవన్నీ కనుక్కోవచ్చు అన్నమాట. సో దానికంటే ముందు మనం ఏం చేద్దామంటే, ఎప్పుడైతే నాకు వోల్టేజ్ కరెంట్ ఈ యొక్క మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ వచ్చాయో, సో దీని బేస్ చేసుకుని మనం ఏం చేస్తారంటే దానికి వేవ్ ఫార్మ్స్ ఏ విధంగా ఉంటాయో చెక్ చేద్దాం. సో ఇప్పుడు నేనేంటంటే ఒక వోల్టేజ్ కరెంట్ వేవ్ ఫార్మ్స్ చూస్తాం. వోల్టేజ్ కరెంట్ వేవ్ ఫార్మ్స్. సో వోల్టేజ్ కరెంట్ వేవ్ ఫార్మ్స్ అనేటివి మనం ఇచ్చిన ఏసీ సైనసోయిడల్ వోల్టేజ్కి ఏ విధంగా వస్తాయి సో అన్నప్పుడు, సో ఇక్కడ నాకేంటంటే ఇది రిఫరెన్స్. సో మనం తీసుకున్న యాంగులర్ ఫ్రీక్వెన్సీ. సో ఇప్పుడు నాకేంటి ఫస్ట్ సైనసోయిడల్ వోల్టేజ్ తీసుకుంటాం, అంటే ఐ మీన్ ఫస్ట్ వోల్టేజ్ ఈక్వేషన్ తీసుకుందాం. సో ఇప్పుడు నాకు వోల్టేజ్ అంటే, సో ఇది సైనసోయిడల్ వోల్టేజ్ కాబట్టి ఇలా వస్తుంది అన్నమాట. ఓకే, నెగిటివ్ ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఏదైతే వోల్టేజ్ ఈక్వేషన్ వచ్చిందో ఇప్పుడు నాకు కరెంట్ ఏమవుతుంది. సో ఇక్కడ కరెంట్ అనేది ఏమవుతుందంటే నాకు, సో ఇక్కడ చూడండి, సో మనం తీసుకున్న రెసిస్టర్, ఇండక్టర్ కాంపోనెంట్స్ ఉన్నాయి కాబట్టి రెసిస్టర్ అంటేనేమో ప్యూర్ 0 వాల్యూస్ ఉంటుంది, ఇండక్టర్ వాల్యూ ఏమంటే అంటే 90 degrees ఉంటుంది. సో వాటి యొక్క సమ్ చేసినప్పుడు నాకేమొస్తుంది అంటే ఈ యొక్క రిజల్టెంట్ వాల్యూ వస్తుంది. అంటే మీనింగ్ ఏంటంటే, సో ఇక్కడ చూడండి, ఇదేమో రెసిస్టర్ కాంపోనెంట్, ఇదేమో రియాక్టెన్స్ కాంపోనెంట్ అంటే ఎక్సెల్ వాల్యూ. సో ఇవి రెండింటిని వెక్టార్ సమ్ చేసినప్పుడు ఏమైందంటే నాకు రిజల్టెంట్ వాల్యూ ఇలా వస్తుంది. ఇదేమవుతుంది నాకు ఇంపిడెన్స్ జెడ్ అవుతుంది. సో ఈ రెండింటి మధ్య ఉన్న యాంగిల్ ఏమవుతుందంటే నాకు థీటా అవుతుంది. అంటే మనం తీసుకున్న రిఫరెన్స్, ఆ యొక్క రిఫరెన్స్ నుంచి ఇదేమైంది లాగింగ్ లో వచ్చింది. అంటే అటు 90 degrees కాదు, అటు 0 degrees కాదు. సో కాబట్టి నాకు ఏమవుతుందంటే ఇక్కడ కరెంట్ అనేది ఏమవుతుందంటే లాగింగ్ లో ఉంటుంది.
సో కరెంట్ లాగింగ్ లో ఉందంటే మీనింగ్ ఏంటి? సో ఇక్కడ స్టార్ట్ అవుతుంది సంథింగ్ వాల్యూ. ఏమవుతుంటది చేంజ్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ నాకేంటంటే, సో మనం ఇది రెఫరెన్స్ గా తీసుకున్నప్పుడు రెసిస్టెన్స్ వాల్యూ అనేది 0 డిగ్రీస్ ఫేజ్ షిఫ్ట్ ఉంటుంది. కాబట్టి వోల్టేజ్ కరెంట్ ఇన్ ఫేజ్ లో ఉంటాయి, రెసిస్టెన్స్ 0 డిగ్రీస్ ఉంటుంది. కాబట్టి రెఫరెన్స్ ఎలా తీసుకుంటామో అలానే మనం రెసిస్టెన్స్ R అనేది తీసుకుంటాం. రియాక్టెన్స్ అనేది మనం తీసుకునే రెఫరెన్స్ కి లాగింగ్ లో ఉంటుంది, ఇండక్టివ్ లోడ్ కాబట్టి ఆ యొక్క యాంగిల్ ఎంత ఉంటుంది, నాకు 90 డిగ్రీస్ అనేది ఉంటుంది. సో అంటే మనం తీసుకున్న రెఫరెన్స్ నుంచి 90 డిగ్రీస్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం తీసుకున్న రెసిస్టర్ కి మనం తీసుకున్న రియాక్టెన్స్ కి ఈ రెండింటికి వెక్టార్ సమ్ చేసినప్పుడు సో నాకేమవుతుంది, వెక్టార్ సమ్ చేసినప్పుడు రిజల్టెంట్ వాల్యూ అనేది ఇలా వస్తుంది. సో ఇది నాకేమవుతుంది అంటే ఇంపిడెన్స్ అవుతుంది. ఇక్కడ మనం తీసుకున్న రెఫరెన్స్ కి ఇంపిడెన్స్ కొన్ని యాంగిల్ ఏమవుతుంది అంటే తేట అవుతుంది. సో అంటే ఓవరాల్ నాకేమైంది, ఇది లాగింగ్ నేచర్ అయింది. సో ఓవరాల్ గా మనం ఆర్ఎల్ సర్క్యూట్ తీసుకున్నప్పుడు నాకు వచ్చే ఏంటంటే నాకు లాగింగ్ నేచర్ అనేది ఉంటుంది. సో కాబట్టి లాగింగ్ నేచర్ ఉంటుంది కాబట్టి సో మనకు వచ్చే రిజల్టెంట్ కరెంట్ కూడా ఎలా ఉంటుంది అంటే నాకు లాగింగ్ నేచర్తోనే ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏదైతే వోల్టేజ్ తీసుకున్నామో నాకు కరెంట్ ఏమవుతుంది, అటు 90 డిగ్రీస్ కాదు, అటు 0 డిగ్రీస్ కాదు. సో ఎగ్జాక్ట్ ఈ పాయింట్ అయితే నాకు 90 డిగ్రీస్, బట్ నాకేమవుతుంది కరెంటు ఇలా స్టార్ట్ అవుతుంది. సో దానికి వాల్యూ అనేది మ్యాగ్నిట్యూడ్ వాల్యూ అనేది సో వోల్టేజ్తో కంపేర్ చేసుకుంటే తక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఇలా తీసుకుంటాం. ఓకేనా? సో ఇది కరెంట్. సో కరెంట్ అనేది ఈ విధంగా చేంజ్ అవుతుంది. సో ఇది వచ్చేసి ఏంటంటే కరెంట్ అన్నమాట. సో ఇప్పుడు మనము వోల్టేజ్కి కరెంట్కి యాంగిల్ డిఫరెన్స్ ఎంత అంటే ఇక్కడ ఎంత అంటే ఇది తీటా. సో ఇక్కడ మనం తీటా అనుకున్నాం కదా, సో అదే ఇక్కడ అయింది తీటా. సో వోల్టేజ్ వేవ్ ఫామ్కి కరెంట్ వేవ్ ఫామ్కి యాంగిల్ డిఫరెన్స్ ఎంత ఉందంటే నాకు తీటా అన్నమాట. సో ఇదే నాకేంటి, మనం తీసుకునే వోల్టేజ్కి కరెంట్కి వేవ్ ఫామ్స్ అన్నమాట ఎక్కడ ఆర్ఎల్ సర్క్యూట్లో. సో మరి దీనికి ఫేజర్ డయాగ్రామ్ ఏ విధంగా ఉంటుంది, సో ఇప్పుడు దాకా మనం వేవ్ ఫామ్ చూసాం కదా, మరి దీనికి ఆ ఆర్ఎల్ సర్క్యూట్కి ఫేజర్ డయాగ్రామ్ ఏ విధంగా ఉంటుంది. సో ఫేజర్ డయాగ్రామ్ ఇంపార్టెంట్ అన్నమాట. సో ఫేజర్ డయాగ్రామ్ చూడండి. సో ఇక్కడ నాకేంటంటే ఇదేమో రియల్ యాక్సిస్, సో రియల్ యాక్సిస్. సో అదేవిధంగా ఇదేమో అంటే ఇమాజినరీ యాక్సిస్గా తీసుకుందాం. సో ఇదేమో ప్లస్ ఇమాజినరీ యాక్సిస్, ఇదేమో మైనస్ ఇమాజినరీ యాక్సిస్గా తీసుకుందాం. సో మైనస్ ఇమాజినరీ యాక్సిస్గా తీసుకుందాం. సో ఇక్కడ నాకేంటంటే సో మనం తీసుకునే ఈ యొక్క ఫస్ట్ ఏమవుతుంది అంటే నాకు మనం తీసుకున్న ఆర్ఎల్ సర్క్యూట్లో సో ఇక్కడ చూడండి డయాగ్రామ్. సో ఫస్ట్ కరెంట్ ఏమవుతుంది, రెసిస్టర్ గుండా పాస్ అవుతుంది. సో రెసిస్టర్ గుండా పాస్ అయినప్పుడు మనం తీసుకునే వోల్టేజ్ కానీ కరెంట్ కానీ ఇన్ ఫేస్లో ఉంటాయి, 0 డిగ్రీస్ ఫేజ్ షిఫ్ట్ కాబట్టి. సో కాబట్టి రియల్ యాక్సిస్లో మనకి ఏమవుతుంది అంటే నాకు ఇక్కడ యాక్టివ్ పవర్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ నాకు ఏమవుతుంది అంటే నాకు ఇక్కడ నాకు ఎగ్జిస్ట్ అయ్యేది ఏంటంటే ఇక్కడ నాకు యాక్టివ్ పవర్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ యాక్టివ్ పవర్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే నాకు సో IRMS స్క్వేర్ R. ఇక్కడ నాకు యాక్టివ్ పవర్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే రెసిస్టర్ మీద డిపెండ్ అవుతుంది. ఎందుకంటే సో మనం ఇచ్చే యాక్టివ్ పవర్ని ఎప్పుడు కానీ రెసిస్టర్ మాత్రమే కన్జ్యూమ్ చేసుకుంటుంది, ఇండక్టర్ కానీ కెపాసిటర్ కానీ ఇట్ డస్ నాట్ కన్జ్యూమ్ ఎనీ యాక్టివ్ పవర్. సో కాబట్టి నాకేంటి ఈ యొక్క యాక్టివ్ పవర్ అనేది దేన్ని ఇండికేట్ చేసుకుంటుంది అంటే నాకు హీట్, అంటే మనకు కన్జ్యూమింగ్ పవర్ ఏదైతే ఉంటుందో అదే నాకు ఇక్కడ యాక్టివ్ పవర్ అవుతుంది. అది రెసిస్టర్ కన్జ్యూమ్ చేసుకుంటుంది కాబట్టి రెసిస్టర్ అనేది ఒక హీట్ డిసిపేటింగ్ ఎలిమెంట్. సో మరి ఆ హీట్ డిసిపేటింగ్ ఎలిమెంట్ని ఆ యొక్క హీట్ని ఐడెంటిఫై చేసే పారామీటర్ ఏంటంటే నాకు RMS క్వాంటిటీ. సో కాబట్టి మనం ఏం చేసాం, ఇక్కడ P = IRMS² అనేది తీసుకున్నాం. సో దీనికి 1 × 10⁻⁻⁴
నాకు వచ్చే రియాక్టివ్ పవర్ ఏ విధంగా ఉంటుంది అన్నప్పుడు సో ఇక్కడ పర్ఫెక్ట్గా ఇండక్టివ్ అంటేనేమో 90 degrees అనేది ఉంటుంది. సో నాకు ఇక్కడ ఏంటిది ఇది రియాక్టివ్ పవర్ అన్నమాట. అంటే మనం తీసుకునే రియాక్టివ్ పవర్ క్యూ. సో ఇది ఎలా ఉంటుంది 90 degrees ఫేజ్ షిఫ్ట్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇది నాకు ఏంటంటే పాజిటివ్ నేచర్తో ఉంటుంది కాబట్టి, ఎందుకు రియాక్టివ్ నేచర్ ఉంది కాబట్టి సో ఇండక్టివ్ ఎలిమెంట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది పాజిటివ్ ఉంటుంది. అదే కెపాసిటివ్ అనుకోండి నెగిటివ్గా తీసుకుంటాం. సో ఇప్పుడు నాకు ఇదేమవుతుందంటే IRMS² XL అవుతుంది. ఇదేంటిది రియాక్టివ్ పవర్. సో వీటి రెండింటిని మనం వెక్టార్ సమ్ చేసినప్పుడు వచ్చే రిజల్టెంట్ వాల్యూ నాకు ఏమవుతుందంటే ఇక్కడ సో టోటల్ పవర్, దాన్ని కాంప్లెక్స్ పవర్ అంటాం. సో దీన్ని ఏమనుకుంటాం ఎస్తో ఇండికేట్ చేసుకుంటాం. సో దీని వాల్యూ ఏమవుతుందంటే నాకు IRMS² ఇంటూ జెడ్ అవుతుంది. IRMS² జెడ్. సో మీకు ఈ యాక్టివ్ పవర్, రియాక్టివ్ పవర్, అపరెంట్ పవర్ గురించి ప్రీవియస్ క్లాస్లో నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా? సో ఎవరన్నా డౌట్ ఉన్న వాళ్ళు ప్రీవియస్ క్లాస్లో ఒకసారి అబ్జర్వ్ చేయండి, మీరు ఒకసారి ఏనండి మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, ఇది నాకేమవుతుంది ఫేసర్ డయాగ్రామ్ అవుతుంది. ఫేసర్ డయాగ్రామ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తారంటే మనం తీసుకునే ఈ యొక్క RL సర్క్యూట్కి యాక్టివ్ పవర్ అనేది ఏమవుతుంది, ఇన్స్టంటేనియస్ పవర్ ఏమవుతుంది అది చూద్దాం. సో ఫస్ట్ మనకి ఏంటంటే ఇన్స్టంటేనియస్ పవర్ ఏమవుతుంది. సో ఇన్స్టంటేనియస్ పవర్ సో జనరల్గా ఇన్స్టంటేనియస్ పవర్ అంటే ఏంటి, మనకు మనం తీసుకునే వోల్టేజ్ కరెంట్ని మల్టిపుల్ చేస్తే వచ్చే వాల్యూవే ఇన్స్టంటేనియస్ పవర్. సో కాబట్టి నేను ఏం చేస్తాను అంటే డైరెక్ట్ ఈక్వేషన్ వేస్తాను ఇక్కడ. సో పవర్ ఈక్వల్ టు సో ఎలా రాసుకోవచ్చు అంటే దీన్ని సో 1/2 టైమ్స్ ఆఫ్ Vm Im cos theta మైనస్ 1/2 టైమ్స్ ఆఫ్ Vm Im cos 2 omega t మైనస్ theta. సో ఇది నాకేమవుతుంది ఇన్స్టంటేనియస్ పవర్ అవుతుంది. సో ఇది ఎలా వచ్చింది ఏంటి అంటే సో మీకు దాని ప్రూఫ్ ఇవ్వట్లేదు, నేను డైరెక్ట్ చేస్తాను కాకపోతే మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ నాకేంటంటే వోల్టేజ్ అంటే ఏంటి Vm sin omega t ప్లస్ 0 అంటే Vm sin omega t అన్నమాట. మరి నా కరెంట్ ఏమవుతుంది అంటే సో ఇక్కడ రాస్తాను చూడండి ఒకసారి. సో మీకు అర్థం అవడానికి జస్ట్ ఇక్కడ రాస్తాను చూడండి. ఇక్కడ నాకేంటంటే V అంటే ఏంటంటే Vm sin omega t. అదేవిధంగా కరెంట్ I అంటే ఏంటంటే Im sin omega t మైనస్ theta. మైనస్ theta ఎలా తీసుకున్నారు సార్ అంటే ఇక్కడ చూడండి. సో దీన్ని బేస్ చేసుకుని ఇప్పుడు నా కరెంట్ ఇక్కడ ఏమైంది I = Im at an angle మైనస్ theta కదా. సో దాన్ని బేస్ చేసుకుని అది తీసుకున్నాం. ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ నాకు ఏమవుద్దంటే ఇన్స్టంటేనియస్ పవర్ అవుతుంది. సో P = 1/2 టైమ్స్ ఆఫ్ Vm Im cos theta మైనస్ 1/2 టైమ్స్ ఆఫ్ Vm Im cos 2 omega t మైనస్ theta. సో మనకు ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ యూస్ చేసుకొని sin C ప్లస్ D ఇంటూ sin C మైనస్ D ఫార్ములా ఉంది కదా, దాన్ని అప్లై చేసుకుంటే నాకు ఈ యొక్క ఈక్వేషన్ అనేది వస్తుంది. ఓకే, సో దానికి ప్రూఫ్ మీకు నో నీడ్ కాబట్టి నేను డైరెక్ట్ ఈక్వేషన్ అనేది రాశాను. సో P = ఏమైంది నాకు C టోటల్ అయింది. ఇందులో మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు నేను చెప్పే పాయింట్ కూడా నోట్ చేసుకోండి బాగా. ఇక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి ఎప్పుడైనా ఇన్స్టంటేనియస్ పవర్ ఇచ్చాడు అంటే ఈ విధంగా, సో మనకి ఎప్పుడైతే ఇన్స్టంటేనియస్ పవర్ ఈ విధంగా టోటల్ ఇస్తాడో ఇందులో ఈ యొక్క ఫస్ట్ వాల్యూ ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే నాకు యావరేజ్ పవర్ ఇండికేట్ చేస్తుంది. సో మీకు ఏమి ఇస్తాడు టోటల్ ఈక్వేషన్ ఇచ్చేసి యావరేజ్ పవర్ ఎందుకు కనుక్కోండి అంటాడు. అప్పుడు మనకి ఏంటంటే ఇందులో యావరేజ్ పవర్ ఏం దబ్బా డౌట్ వస్తుంది. సో మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ టర్మ్ ఏదైతే ఉంటుందో అదే నాకు ఏమవుతుంది అంటే యావరేజ్ పవర్ అవుతుంది. యావరేజ్ పవర్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు నాకు ఇందులో సో దీని నుంచి మనం ఏం చేసుకోవచ్చు యావరేజ్ పవర్ ఎంత, సో యావరేజ్ పవర్ సో యావరేజ్ పవర్ ఫర్ RL సర్క్యూట్కి ఏమవుతుందంటే నాకు సో ఇక్కడ ఏంటి ఫస్ట్ టర్మ్ అంటే సో P = 1/2 టైమ్స్ ఆఫ్ Vm ఇంటూ Im cos theta. ఇక్కడ యాక్చువల్గా Vm Im 1/2 cos theta అంటే దీన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ RMS వాల్యూ కూడా నోట్ చేసుకోవచ్చు కదా. అంటే సో జనరల్ మనకేం తెలుసు VRMS = Vm/√2 అని తెలుసు. అదేవిధంగా IRMS ఏమైనా తెలుసు మనకు Im/√2 అని తెలుసు. ఇక్కడ మనకి ఏదైతే ఈ పవర్ ఈక్వేషన్ ఉందో దీన్ని ఎలా రాస్తానంటే నేను సో Vm/√2 ఇంటూ Im/√2 టైమ్స్ ఆఫ్ cos theta రాసుకోవచ్చు. ఇక్కడ √2 ఇంటూ √2 చేస్తే ఏమొస్తుంది నాకు 2 వస్తుంది. √2 అంటే √2 అంటే ఏంటి 2. సో కాబట్టి ఇక్కడ నాకు Vm/√2 Im/√2 అంటే ఎలా రాసుకోవచ్చు మనం సో VRMS ఇంటూ IRMS ఇంటూ cos.
సో ఇదే నాకు ఏమవుతుంది, యావరేజ్ పవర్ అవుతుంది. సో మనం తీసుకున్న దానికి యావరేజ్ పవర్ అవుతుంది. సో కాబట్టి పి యావరేజ్ ఈక్వల్ టు ఏం రాసుకున్నాం మనం, విఆర్ఎంఎస్ ఐఆర్ఎస్ ఇంటూ కాస్ థీటా. సో దీన్ని ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు నాకు ఓన్లీ ఆర్ఎంఎస్ వాల్యూస్ విత్ రెస్పెక్ట్ టు వోల్టేజ్ మాత్రం కావాలనుకోండి, అప్పుడు మనం ఎలా రాసుకోవచ్చు అండి దీన్ని, అంటే ఓన్లీ వోల్టేజ్ ఈక్వేషనే కావాలి నాకు. సో అప్పుడు ఎలా రాసుకోవచ్చు అంటే, సో విఆర్ఎంఎస్ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఓవర్ ఆర్ ఇలా రాసుకుంటాం. అంటే విత్ రెస్పెక్ట్ టు నాకు ఓన్లీ ఆర్ఎంఎస్ వాల్యూ వోల్టేజ్ మాత్రం కావాలనుకుంటే, అదే నాకు కరెంట్ మాత్రం కావాలనుకోండి, ఇదే నాకు విత్ రెస్పెక్ట్ కరెంట్ కావాలంటే అప్పుడు నాకు ఏమొస్తుందంటే ఇది సో ఐఆర్ఎంఎస్ స్క్వేర్ టైమ్స్ ఆఫ్ ఆర్ అవుతుంది. ఇది ఎప్పుడు ఫర్ యూనిటీ పవర్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు మాత్రం, ఎందుకంటే కాస్ థీటా వాల్యూ అనేది యూనిటీ అయినప్పుడు. సో ఇలా తీసుకుంటాం. సో ఇప్పుడు ఇదే దానికి మనం ఏం చేస్తారంటే రియాక్టివ్ పవర్ అనేది ఏ విధంగా అనుకుంటాం. సో ఏంటి రియాక్టివ్ పవర్. సో ఇప్పుడు దాకా మనం యాక్టివ్ పవర్ చూసాం కదా. సో ఇప్పుడు ఏం చూస్తామంటే రియాక్టివ్ పవర్ అనేది అనుకుంటాం. సో జనరల్ రియాక్టివ్ పవర్ అంటే ఏంటి అంటే నాకు ఇక్కడ ఏదైతే మనం తీసుకున్నామో అంటే ఏంటి, సో క్యూ ఈక్వల్ టు 1/2 టైమ్స్ ఆఫ్ విఎం ఇంటూ ఐఎం సైన్ థీటా. సో దీన్ని ఏమనుకుంటామంటే మనం ఇక్కడ విఆర్ఎంఎస్ ఇంటూ ఐఆర్ఎంఎస్ సైన్ థీటా అనుకుంటాం. ఓకే. సో ఇక్కడ ఏ విధంగా తీసుకుంటాం, సేమ్ ఇది అంతే. సో ఇది నాకేమైంది రియాక్టివ్ పవర్ అయింది. మరి నాకు కాంప్లెక్స్ పవర్ టోటల్ పవర్ ఏమవుతుంది, సో మనం తీసుకున్న ఆర్ఎల్ సర్క్యూట్కి కాంప్లెక్స్ పవర్ దాన్ని మనం ఏమంటాం టోటల్ పవర్ అంటాం. సో కాంప్లెక్స్ పవర్ ఆర్ అపరెంట్ పవర్ ఆర్ టోటల్ పవర్. సో ఇది ఏమవుతుందంటే దీన్ని మనం జనరల్గా ఎలా ఇండికేట్ చేసుకుంటాం అంటే కాంప్లెక్స్ పవర్ని, సో ఎస్ ఈక్వల్ టు సో 1/2 టైమ్స్ ఆఫ్ వోల్టేజ్ ఇంటూ కరెంట్ మ్యాగ్నిట్యూడ్గా తీసుకుంటాం. దీన్ని ఏమంటాం అంటే స్టార్ని కాంజుగేట్ అంటాం. సో 1/2 టైమ్స్ ఆఫ్ విఐ కాంజుగేట్ అంటాం. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఇక్కడ సో 1/2 టైమ్స్ ఆఫ్ వోల్టేజ్ ఇంటూ కరెంట్. ఇక్కడ జనరల్గా ఏంటంటే కరెంట్ ఐఎం దగ్గర నాకు అట్ యాంగిల్ థీటా అనేది వస్తుంది. సో దాన్ని ఎలా రాసు, సో కాస్ థీటా ప్లస్ జే సైన్ థీటాగా రాసుకుంటాం. సో మీకు అలా గుర్తు లేకపోతే ఎలా రాసుకోవచ్చు అంటే ఇక్కడ ఎస్ ఈక్వల్ టు పీ ప్లస్ జేక్యూగా తీసుకోండి. సో మీరు ఏం చేస్తారు, యాక్టివ్ పవర్ కనుక్కుంటారు, క్యూని రియాక్టివ్ పవర్ తీసుకుంటారు. దాని బేసిస్కి మనం ఏం చేస్తామంటే ఇక్కడ కాంప్లెక్స్ పవర్ అనేది కనుక కాంప్లెక్స్ పవర్ ఇంకో విధంగా రాసుకోవచ్చు అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ యాక్టివ్ పవర్ స్క్వేర్ ప్లస్ రియాక్టివ్ పవర్ స్క్వేర్గా రాసుకోవచ్చు. సో దీన్ని రాసుకోవచ్చు సో 1/2 టైమ్స్ ఆఫ్ వోల్టేజ్ మ్యాగ్నిట్యూడ్ ఇంటూ కరెంట్ మ్యాగ్నిట్యూడ్గా రాసుకోవచ్చు. దీన్ని ఇంకో విధంగా ఎలా తీసుకోవచ్చు అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్ఎంఎస్ వాల్యూస్ అన్నప్పుడు విఆర్ఎంఎస్ ఇంటూ ఐఆర్ఎంఎస్గా తీసుకోవచ్చు దీన్ని కాంప్లెక్స్ పవర్ని. సో దీన్ని ఇంకో విధంగా మనం సో ఐఆర్ఎంఎస్ స్క్వేర్ ఇంటూ ఇంపిడెన్స్గా తీసుకోవచ్చు, లేదు విఆర్ఎంఎస్ స్క్వేర్ ఓవర్ ఇంపిడెన్స్గా తీసుకోవచ్చు. అంటే మనం తీసుకునే కాంప్లెక్స్ పవర్ని ఇన్ని టర్మ్స్గా తీసుకోవచ్చు అన్నమాట. అంటే మనకి ఇందులో ఏ క్వాంటిటీ తెలిసినా కానీ మనం ఏం చేసుకోవచ్చు టోటల్ యాక్టివ్ పవర్ని టోటల్ కాంప్లెక్స్ పవర్ని మనం కొనుక్కోవచ్చు అన్నమాట. ఓకేనా. సో ఇది సో దీన్ని ఇంకో విధంగా మనం ఎలా చెప్తామంటే ఇక్కడ సో ఫర్ ఎగ్జాంపుల్ పవర్ ఫ్యాక్టర్ కావాలా, సో ఏం కావాలి పవర్ ఫ్యాక్టర్ అనేది కావాలి. సో పవర్ ఫ్యాక్టర్ కావాలన్నప్పుడు దీన్ని జనరల్గా మనం కాస్ పై ఇండికేట్ చేసుకుంటాం. సో కాస్ పై అంటే ఏంటి, సో యాక్టివ్ పవర్ ఓవర్ అపరెంట్ పవర్ని మనం ఏమంటాం అంటే పవర్ ఫ్యాక్టర్ అంటాం. సో జనరల్ డెఫినేషన్ ఏంటి పవర్ ఫ్యాక్టర్ అంటే సో ఇట్ ఈస్ ద కొసైన్ యాంగిల్ బిట్వీన్ ద వోల్టేజ్ అండ్ కరెంట్ మనం పవర్ ఫ్యాక్టర్ అంటాం. ఓకే. కాస్ పై అంటే ఏంటి ఇక్కడ P/S. దీన్ని ఇంకో విధంగా ఎలా రాసుకోవచ్చు అంటే మనం R/Z గా కూడా రాసుకోవచ్చు. ఓకేనా.